అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 15వ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన, ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. శుభ ఫలితాలు వెలువడిన, స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో తోటివారి సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి దైవబలం ఏర్పడుతుంది. తోటివారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. శుభయోగాలు ఏర్పడిన, విజయసిద్ధి ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శుభ ఫలితాలు అందిన, ధైర్య సహజ లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. మనోబలంతో అనుకున్న ఫలితాలను సాధిస్తారు. గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. కీలక వ్యవహారాలలో మీరు అనుకున్న దాన్ని సాధిస్తారు. విశ్రమ కాలం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగిన, ఓర్పుతో వ్యవహరిస్తారు. దైవబలం అనుకూలిస్తుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని అందిస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు పూర్తి చేస్తారు. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన, అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆనందంగా పనిచేస్తారు. అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో కుటుంబ సహకారం లభిస్తుంది. ప్రశాంతంగా ఆలోచిస్తారు. ఇంట బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. నూతన పద్ధతులను అవలంబిస్తారు. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, వృత్తి ఉద్యోగాలలో పనిభారం నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, చేపట్టినటువంటి పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగిన, సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. వ్యాపారంలో వివాదాలకు సంబంధించినటువంటి కీలక సమాచారం లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వివాదాలను పరిష్కరిస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన, అదేవిధంగా వివాదాలను పరిష్కరిస్తారు. పాత విషయాలను తెలుసుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. వ్యాపారంలో లాభాలు అందుకుంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను